కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 29 మందిని చంపిన ఉగ్రవాదులను పట్టుకొని వారికి కఠినమైన శిక్షను విధించాలని ట్రూ మెసేజ్ సెంటర్ సభ్యులు అఖీర్ అలీ, ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో శుక్రవారం కాకినాడ ముస్లిం జేఏసీ, ట్రూ మెసేజ్ సెంటర్, ఐడియల్ యూత్ మూవ్మెంట్, జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో కశ్మీర్లో మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ శాంతి ర్యాలీని చేపట్టారు. హింస ఆగాలి, శాంతి వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖీర్ అలీ, ఇమ్రాన్ హుస్సేన్లు మాట్లాడుతూ పర్యాటకులపై దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ నగర సభ్యులు రహంతుల్లా షరీఫ్, ఖాజా మొహిద్దీన్, అబ్దుల్ వహీద్, ఎస్ఐఓ నగర అధ్యక్షులు సహేల్, ఇఫ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఖురాన్ గ్రంథం చెప్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తిని కాపాడితే సర్వ మానవాళిని కాపాడినట్టు ఖురాన్ చెప్తుంది. అంతేకాకుండా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా అన్ని శాస్త్రాలు కూడా మానవ శ్రేయానికే పెద్దపీట వేస్తున్నాయి తప్ప మానవుల్ని నశింపచేయడం కానీ మానవుని హత్య చేయడం కానీ ఎవరికి హక్కు లేదు. ఇది దేవుడిచ్చిన ప్రాణం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కాపాడాలి. అయితే ఏ ఘటన అయితే జరిగిందో ఇప్పుడు కశ్మీర్లో మేమందరం ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏ విధంగా శిక్షించాలంటే బహిరంగంగా శిక్షించాలి, బహిరంగంగా ఉరివేయాలి, లేదా బహిరంగంగా షూట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే ఎన్నో దేశాల్లో ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని షూట్ చేసి అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా చూస్తున్నారు. కాబట్టి అదే చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ దుర్మార్గుల్ని శిక్షించాలి. ఎందుకంటే మానవులు ఎంతో గొప్ప సంపద కలిగి ఉన్నారు. తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, తర్వాత ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క దీన్ని చూడలేక కొన్ని మా దాయాది దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మన భారతీయులు అందరూ కూడా ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కాకుండా ప్రతి ఒక్కరు భారతీయులుగా దేశవాసులుగా భావించి మనం ఏంటంటే ఐక్యంగా పోరాడాలి. ఈ సందర్భంగా ఎటువంటి కవింపు చర్యలకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను.